పోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమాకాండము 17వ అధ్యాయము 8వ వచనం నుండి దేవుని మాటలను మనం విందాం. నిర్గమాకాండము 17వ అధ్యాయము 8వ వచనం నుండి విందాం. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇజ్రాయేలీలతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధం ఆడెను. మోషే, అహరోను, హూరు అనువారు కూడా కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలీలు గెలిచారు. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచారు. చూడండి అందరూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కొండ మీద మోషే, కొండ కింద యెహోషువ కనబడుతున్నారు. కొండ మీద ఎవరు? మోషే, కొండ కింద యెహోషువ. యెహోషువతో ఇజ్రాయేలీలు. కొండ కింద, కొండ మీదేమో మోషే దేవుని కర్ర చేత పట్టుకొని రెండు చేతుల పైకెత్తి దేవుని కర్రను పట్టుకొని రెండు చేతుల పైకెత్తాడు. కొండ కిందేమో యెహోషువ అమాలేకీయులతో, ఇజ్రాయేలీలు అమాలేకీయులతో యెహోషువ బృందం అంతా కలిసి యుద్ధం చేస్తున్నారు. కొండ కింద యుద్ధం జరుగుతుంది. కొండ మీద మోషే దేవుని కర్రను పట్టుకొని రెండు చేతులు పైకెత్తాడు. అతను రెండు చేతుల పైకెత్తినంత వరకు ఇజ్రాయేలీలు అమాలేకీయుల మీద గెలిచారు. మోషే రెండు చేతులు ఎప్పుడైతే బరువెక్కి చేతులు ఎప్పుడైతే దించాడో ఇజ్రాయేలీలు అమాలేకీయులతో ఏమయ్యారు? ఓడిపోయారు. ఇక్కడ బాగా గమనించండి. మోషే చేతులు పైకెత్తినంతసేపు ఇజ్రాయేలీలతో శత్రువులు ఓడిపోయారు. మోషే చేతులు బరువెక్కి కిందకు దించేసరికల్లా శత్రువులతో ఇజ్రాయేలీలు ఓడిపోయారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు, మనం ప్రార్థించే దేవుడు, మనం పూజించే దేవుడు, మనం సేవించే దేవుడు మన నుండి కోరుకునేది ఏంటో తెలుసా? మనం ఎప్పుడు ఓడిపోకూడదని. ఓటమి అనేది మన జీవితంలోకి రాకూడదు. మనం ఓడిపోకూడదు. మనం ఎప్పుడు కూడా గెలిచిన స్థితిలో ఉండాలని, శత్రువు మీద మనకెప్పుడు కూడా గెలిపే ఉండాలని, విజయ శిఖరాల మీద మనల్ని ఉంచాలని మన దేవుడు మనల్ని ఆశపడుతున్నాడు. అలనాడు యెహోషువ ఇజ్రాయేలీలు అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నారు. చూడండి, గమనించండి. కొండ మీద ఎత్తిన చేతులు, కొండ కింద యుద్ధం చేస్తున్న చేతులు. కొండ మీద పైకెత్తిన చేతులు, కొండ కింద యుద్ధం చేస్తున్న చేతులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పైకెత్తిన చేతులు దేనికి చిహ్నంగా ఉన్నవేనంటే, చూడాలి, నా వైపు చూడండి గోపి. కొండ మీద పైకెత్తిన చేతులు దేనికి గుర్తుగా ఉన్నవంటే, ఆకాశమందు, మహాకాశమందు ఎవరున్నారు? దేవుడు. పైనున్నవి పరలోక రాజ్యం. పైకెత్తిన చేతులు దేనికి గుర్తంటే, మన దృష్టి ఎప్పుడు కూడా పైనున్న వాటి మీదే ఉండాలి. మన దృష్టి ఎప్పుడు పైనున్న వాటి మీద ఉండాలి. పైనున్న వారెవరు? పరలోకమందున్న దేవుడు. మన దృష్టి, మన ఆలోచనలు సమస్తం కూడా మన దేవుని మీదే పెట్టాలి. దేవుని మీద పెట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కింద ఉన్నదేంటి? భూమి, భూలోకం, భూ సంబంధమైనవి. మనం ఎప్పుడు కూడా భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టకూడదు. భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టేవారు ఎవరు? ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, అంటే తినటానికి, త్రాగటానికి, ధరించుకోవటానికి, నివసించటానికి వాటి మీదే దృష్టి పెడుతుంటారు. వీళ్ళు భూ సంబంధులు. అయితే ఆత్మ సంబంధులు ఎవరు? పైనున్న వాటి మీద దృష్టి పెడతారు. వాళ్ళకి క్రిందనున్న వాటి గురించి పెద్దగా ఆలోచించరు. ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా, ఎలా బ్రతుకుదామా, ఎలా జీవిద్దామా అన్న వాటి మీద వాళ్ళకి దృష్టి ఉండదు. రేపు ఎలా గడిచిద్దా,
రేపు ఎలా బ్రతకాలా, రేపు ఏం చేయాలా అని రేపటి దాని గురించి వాళ్ళకు దృష్టి ఉండదు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, పైనున్న వాటి గురించి మనం ఎప్పుడు కూడా మన చేతులు పైకెత్తిన స్థితిలో ఉండాలి. మోషే తన చేతులు పైకెత్తాడు. ఈరోజు ఈ వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు పైనున్న దేవుణ్ణి చూస్తున్నావా, క్రిందున్న వాటి మీద నీ దృష్టి పెట్టావా? మోషే తన 2 చేతుల క్రిందకు దించినప్పుడు ఏమైనాయి అండి చెప్పండి? ఇజ్రాయేలీలు అమాయిలోకి వెళ్తే గెలిచారా, ఓడారా? ఓడారు. మనం ఎప్పుడైనా మన దృష్టి, మన విశ్వాసం, మన ఆలోచనలు క్రిందన్న వాటి మీద పెడితే, అనగా భూ సంబంధమైన వాటి మీద పెడితే, ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏం ధరించుకుందామా, ఎలా బ్రతుకుదామా, ఎలా జీవిస్తామా, ఎలా జీవించగలమా, ఏంటి మన బ్రతుకు, ఏంటి నా స్థితి అని వాటి మీదే మన దృష్టి పెడితే మనం ఓడిపోతూనే ఉంటాం, కానీ మనం గెలవలేము. మోషే అన్నాడు, యెహోషువ నువ్వు యుద్ధానికి వెళ్ళు, నేను కొండ మీద ఉంటాను, నా 2 చేతులు పైకెత్తుతాను అన్నాడు. తన 2 చేతులు పైకెత్తాడు. చాలాసేపటి వరకు తన 2 చేతుల పైకెత్తే ఉన్నాడు. ఇజ్రాయేలీల కింద అమాలేకీయులు యుద్ధం చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుని జీవితం ఎలాంటిదంటే ఒక యుద్ధ భూమి లాంటిది. దేవుని బిడ్డలుగా చెప్పబడుతున్నటువంటి మన జీవితము ప్రతి క్షణము కూడా యుద్ధమే. ఎవరెవరితో మన యుద్ధం చూడండి ఒకసారి నా ప్రియ దేవుని బిడ్డలారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఎవరెవరితో మన యుద్ధం? క్రైస్తవుని జీవితం ఒక యుద్ధ భూమి అని చెప్పాను కదండి. విశ్వాసుల జీవితము ఒక యుద్ధ భూమి కదా. అయితే ఎవరెవరితో మన యుద్ధం చేస్తూ ఉండాలి చూద్దాం. పత్రిక రాసిన పాఠ్య భాగం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. మీరు అపవాది తంత్రములకు ఎదిరించుటకు శక్తిమంతులకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలైనగా మనం పోరాడునది, చూడండి, మనం పోరాడేది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుచున్నాం. ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కాస్త 2 చేతుల పైకి చెప్పండి, హల్లెలూయా. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం